ఆరోపణలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మంత్రిపై కోర్టుకు వెళ్తానని కేటీఆర్ అన్నారు. యొన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ కు నోటీసులు ఇస్తానన్నారు. నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై అసత్య ఆరోపణలకు న్యాయపరంగా ఎదుర్కొంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మంత్రిపై కోర్టుకు వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. తెలంగాణలో సంచలనమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గత ప్రభుత్వం పలువురు ప్రతిపక్ష నేతలపై కూడా ఫోన్ ట్యాపింగ్ చేపట్టిందని చెప్పేసి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది సీనియర్ నేతలతో పాటు మంత్రులు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీనికి ఈ అంశాలపైనే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్నటువంటి వారిపై ఖచ్చితంగా లీగల్ నోటీస్ కూడా పంపిస్తామని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ కూడా ట్విట్టర్ అంటే ఎక్స్ ద్వారా కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి నెలకొందంటే ముఖ్యంగా కావాలని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేది సరికాదు. ఒకవేళ ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి, కానీ ఈ విధంగా ప్రజల ముందు తప్పుడు సంకేతాలు పంపడం సరికాదని చెప్పేసి కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మరొక నేత అంటే కేకే మహేందర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వీడియోలు ఏవైతున్నాయో మీడియాలో వచ్చినటువంటి ఆ కథనాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా కోర్టు కూడా అప్రోచ్ అవుతామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి తనపై ఏదైతే నిరాధార సత్య ఆరోపణలు చేస్తున్నటువంటి వారిపై మనం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మాత్రం న్యాయపరంగా కోర్టులో కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే తెలంగాణలో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు అనేక ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో కూడా అనేక సంచలనమైనటువంటి ఆరోపణలు కావచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి కేటీఆర్ ఈ అంశాలపై కూడా స్పందించారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో లేదా సిరిసిల్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ నేను తీసుకుని కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నవీన్.